నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగ వేడుకలను జరుపుకునేలా దేశ ప్రజలందరికీ చాటి చెప్పారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక టానా గల్లీ శ్రీ నగరేశ్వర దేవాలయం వైశ్యరత్న గణేష్ మండలి ఆధ్వర్యంలో 101వ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ధ్వజారోహణం, గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగ వేడుకలను జరుపుకునేలా దేశ ప్రజలందరికీ చాటి చెప్పారని ఆయన తెలియజేశారు. అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను హిందువులందరూ ఐక్యతతో ఘనంగా ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో కొందరు దుష్టశక్తులు హిందూ ఐక్యతను ఓర్వలేక అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, వీటిని ఖండిస్తూ ప్రతి హిందువు ఐక్యతతో దేశ అభ్యున్నతికి తోడ్పడాలని తెలిపారు. ప్రజలు పాడి పంట, పిల్లా పాపలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానని తెలిపారు. భావితరాలు హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైశ్యరత్న గణేష్ మండలి నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు, ఇతర వైశ్య సోదరులకు మరియు సభ్యులందరికీ కూడా పేరు పేరున గణపతి చవితి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే గణపతి నవరాత్రులు, గణపతి చవితి బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి చవితి, గణపతి పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేసుకునే పండుగ గణపతి నవరాత్రుల పండుగ. హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి ఉత్సవాలు మళ్ళీ ఒక్కసారి హిందువులందరూ కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, సనాతన ధర్మాన్ని మనమందరం కాపాడుతూ దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ గణపతి ఆశీర్వాదంతో మనపైన, మన కుటుంబ సభ్యులపైన ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆశీర్వాదం ఇవ్వాలని
ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, ఏదైతే వైశ్యరత్న గణేష్ మండలి నిజామాబాద్ జిల్లాతో కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా గత సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఈ సంవత్సరం 101 జయంతి సందర్భం వార్షికోత్సవం 101 వార్షికోత్సవం వారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరము సంఘ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దా కాన్సెప్ట్ తోటి వాళ్ళు గణేష్ మండపం అలంకరించడం జరిగింది. వారికి కమిటీ సభ్యులు మరియు గోమాత, ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనము ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు మరియు గోసేవ అనేది మన భారతదేశంలో, ఎందుకంటే మన సనాతన ధర్మం అటువంటిది. భారతదేశం బాగుంటే ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. సనాతన ధర్మం మరియు గోసేవతోటి వీళ్ళ అలంకరణ ఏదైతే స్టేజ్ చేసిండ్రో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భవిష్యత్తులో ఏదైతే ఈ గణపతి నవరాత్రులలో హిందువులందరూ కూడా కలిసికట్టుగా అంగరంగ వైభవంగా ఏదైతే మనం ఈ ఉత్సవాలు చేసుకుంటామో భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యతతోటి ఉండాలని. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హిందువులపైన దాడులు కానీ, హిందువుల మహిళలపైన అరాచకాలు కానీ. తప్పకుండా మన ఐక్యత మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. తప్పకుండా మరి ఒక్కసారి ఈ శుభ సందర్భంగా గణపతి చవితి శుభ సందర్భంగా వైశ్యరత్న గణేష్ మండలి మరియు ఇందూర్ నగర్ వైశ్య సోదర సోదరిమణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాల్వాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం ఉదయం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన మహేష్ను మొదట సీఎం శాలువాతో సన్మానించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ సీఎంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తన నియామకానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మొదటగా పూజించే విఘ్నేశ్వరుని పండగ కావడంతో ధరలు ఎక్కువైనా పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్తున్నామని కొనుగోలుదారులు తెలిపారు. నగరంలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రముఖ వీధులతో పాటు గాంధీగంజ్, వీక్లీ మార్కెట్లలో పూజా సామాగ్రితో పాటు పండుగకు కావలసిన దుకాణ సముదాయాలు వెలిశాయి. ఉదయం నుండే ప్రజలు తరలివచ్చి తమకు కావాల్సిన పూజా సామాగ్రితో పాటు పండుగకు అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లారు. నగరంలోని గాంధీగంజ్, వీక్లీ మార్కెట్, బడా బజార్, ఆర్ఆర్ చౌరస్తా, వినాయక్ నగర్, కంటేశ్వర్, గోల్ హనుమాన్ చౌరస్తాతో పాటు పలు చౌరస్తాలలో సైతం పండుగను పురస్కరించుకుని మార్కెట్లు వెలిశాయి. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే వారికి కావాల్సిన పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకున్నారు. పూజా సామాగ్రితో పాటు పూలు, పండ్లు, కూరగాయలు ప్రజలు కొనుగోలు చేసుకుని వెళ్లారు. నగరంలోని మార్కెట్ సముదాయాల్లో ఎటు చూసినా కొనుగోలుదారులతో మార్కెట్ సముదాయాలన్నీ కిటకిటలాడాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ పండగ వాతావరణం నెలకొంది. కొనుగోలుదారులు మాట్లాడుతూ ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతే పూజా కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. అటువంటి వినాయక చవితి రోజు పూజా సామాగ్రితో పాటు పండ్లు, పూలు, కూరగాయలు ధరలు పెరిగాయి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని 11 రోజుల పాటు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేస్తామని తెలిపారు. వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటామని, కావున భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఏదైతే విఘ్నేశ్వరుడు అంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టాల్సిన మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేస్తాం, పూజించుకుంటాం. అందులో భాగంగా ఈరోజు పూజా సామాగ్రి కోసం మార్కెట్లో వచ్చినట్లయితే అన్ని రేట్లు, పూల రేట్లు కానీ పూజా సామాగ్రి రేట్లు కానీ ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ తప్పదు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఆ పూజా సామాగ్రిని కొనడానికి ఎగబడుతున్నారు. చాలా రష్గా ఉంది. పూల రేట్లు కూడా 150 పలుకుతున్నాయి. బంతి పూల రేట్లు, పూలు మార్కెట్లో తక్కువగా వచ్చినట్టున్నాయి. మరి ఈ విధంగా పల్లెల నుంచి తెచ్చినటువంటి వ్యవసాయదారులు పూజా సామాగ్రిని అమ్ముకోవడం, ఇటు గాంధీ చౌక్, బడా బజార్ రోడ్లో చాలా కిక్కిరిసిగా ఉన్నారు భక్తులు. ఈరోజే
వినాయకుడి మనము ప్రతిష్ఠిస్తాం కాబట్టి పూజతోని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సి ఉంది. ఏదేమైనా ధరలెక్కైనా అందరూ మరి ఎగబడి కొంటున్నారు. గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి అన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D అనుబంధ సంస్థలైన లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా బోధన్ పట్టణంలో గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంకు టవర్స్ వద్ద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మట్టి వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి, బోధన్ తహసీల్దార్ విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంధ్యా దామోదర్ రెడ్డి అతిథులుగా హాజరై ప్రజలకు గణపతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను కొనియాడారు. మట్టి వినాయకులను పూజించడం శ్రేష్టమైందని తెలిపారు. దీనివల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యాన్ని నివారించిన వారిమవుతామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి అందరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బసవేశ్వరరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చక్రవర్తి, రామకృష్ణ, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆరోగ్యం గురించి ఎంత ఆలోచించినా కూడా అనేక రకాల అనారోగ్య దానికి కారణం పర్యావరణం కలుషితం కావాలి. కాబట్టి ఈ విధంగా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో అంతే మొత్తంలో ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రజల త్రాగునీటి అవసరాలతో పాటు రైతుల వరప్రదాయని కూడా. గోదావరి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి జిల్లాల రైతన్నల ఆశాజ్యోతి. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం రోజు ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అంతే మొత్తంలో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా దిగువ మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ ఉండగా ప్రస్తుతం 17.79 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో మేరకు గేట్ల సంఖ్యను పెంచడం, దించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నా పేరు డి శివప్రసాద్. నేను నిజాం సాగర్ ప్రాజెక్టుకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. సో మనకి నిజాం సాగర్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 1405, కెపాసిటీ వచ్చేసి 17.8 టీఎంసీ ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి రీచ్ అయిపోయినాము. కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 17.3 టీఎంసీ ఉంది. సో మనకి ఇప్పుడు ప్రస్తుతము ఖరీఫ్కి ఆల్రెడీ 3 తడులకు సరిపడంత వాటర్ అయితే మనం యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో కెనాల్ నుంచి ఒక తడి పోయినా కూడా మిగతా వర్షాధారం వల్లనే పంటలు సాగైనాయి. సో నెక్స్ట్ రబీ సీజన్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పూర్తి భరోసా 1,15,000 ఎకరాలకు ఆయకట్టు సాగు చేసేటట్టు భరోసా ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫ్లోస్ ఇంకా ప్రజెంట్ ఉంటేనే ఉన్నాయి సిగ్నల్ నుంచి. సో నిజాం సాగర్లో ఇన్ఫ్లోస్ వచ్చేసి మనకి 30,000 క్యూసెక్స్ ఉన్నాయి. అవుట్ఫ్లో వచ్చేసి 35,000 క్యూసెక్స్లో అవుట్ఫ్లో చేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ఓమన్ దేశంలో మతిస్థిమితం కోల్పోయిన జగడం శ్రీనివాస్కు చికిత్స అందించి స్వగ్రామానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు రప్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన జగడం శ్రీనివాస్ గత నెల 7వ తేదీన ఓమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. అయితే అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జగడం శ్రీనివాస్కు ఓమన్ దేశంలో 4 లక్షల రూపాయలతో చికిత్స చేయించి స్వగ్రామానికి తరలించారు. దీంతో మల్లారం గ్రామ కాంగ్రెస్ నాయకులు జగడం
శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుడు జగడం శ్రీనివాస్ మాట్లాడుతూ తనను స్వగ్రామానికి తీసుకొచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు భార్య సంధ్య మాట్లాడుతూ తన భర్తను స్వగ్రామానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ డెలిగేట్ జె రమేష్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మతిస్థిమితం కోల్పోయిన జగడం శ్రీనివాస్కు ఓమన్ దేశంలో 4 లక్షల రూపాయలతో చికిత్స చేయించి స్వగ్రామమైన మల్లారం గ్రామానికి తీసుకొచ్చారన్నారు. డాక్టర్ భూపత్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే తమకు దొరకడం చాలా అదృష్టమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్, సాయిబాబా గౌడ్, ఎస్సీ సెల్ మండల నాయకుడు లక్ష్మణ్, సంజీవ్, సూర్య శ్రీనివాస్, డి సత్యం, ఎల్ వినీత్ పాల్గొన్నారు. మాది మల్లారం. నేను జగడం శ్రీనివాస్ భార్యని. మా ఆయన ఆగస్టు 6 వెళ్ళి మస్కట్ బయలుదేరిండు. అక్కడ 7వ డేట్కు దిగిండు. ఒక 2-3 రోజులే మంచిగా ఉన్నాడు. తర్వాత మతిస్థిమితం తప్పి హాస్పిటల్లో ఉన్నాడు. ఏం తెలియలేదు. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మీరు బిల్లు కట్టి తీసుకెళ్ళండి, మాకేం సంబంధం లేదని చెప్పేసిండు. హాస్పిటల్ వాళ్ళు బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారి దగ్గర సహాయంతో మేము అక్కడికి పేపర్లు పంపించడం ద్వారా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారి సహాయంతో రూపాయి ఖర్చు లేకుండా మా ఆయన ఈరోజు ఇంటికి వచ్చిండు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి చెట్టుకోతున్నాము. మస్కడ్ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మా ఇంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వస్తే మేము ఒక సలహా ఇచ్చాం. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పెట్టిద్దాం అనగానే సార్ దృష్టికి గుండపోతే డాక్టర్ భూపత్ రెడ్డి సార్ దృష్టికి గుండపోయినప్పుడు ఆయన వెంటనే లెటర్ పెట్టమని పిఏ గారికి చెప్పగానే ఆ లెటర్ గుండపోయి సెక్రటరేట్లో ఇచ్చినప్పుడు ఆ లెటర్ను రేవంత్ రెడ్డి గారు ఫార్వర్డ్ చేసి మస్కట్ ప్రాంతంలో ఏదైతే బిల్లు 4 లక్షల బిల్లు ఉన్నదో దాన్ని గవర్నమెంట్ పే చేసి మరలా ఇండియా ప్రాంతానికి జగడం శ్రీనివాస్ గారిని వారి కుటుంబానికి నడిపించిన దానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పర్యావరణ పరిరక్షణపై పల్లెవాసులు దృష్టి పెట్టారు. మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఎడపల్లి గ్రామ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్లు ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం గ్రామస్తులకు మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి రాజలింగం మాట్లాడుతూ సంఘం నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. సంఘం ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని వారన్నారు. మట్టి గణపతులతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. సమతుల్యత లోపిస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో పర్యావరణ యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత అతిథుల ద్వారా సుమారు 350 మట్టి గణపతి విగ్రహాలను అందరికీ పంపిణీ చేశారు. అనంతరం సంఘం కార్యవర్గ సభ్యులు అతిథులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వై కిషోర్ కుమార్, కె సత్యనారాయణ, ఎస్యు గంగాధర్, కళాశంకర్, ఎన్ శ్రీధర్, ఎం గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హై స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్డు మీద నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఒక చిన్న బస్ స్టాప్ కూడా కట్టించాం. తెలుసు, మీరు చాలా అందరూ చూసి ఉంటారు. ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు 3 స్కూళ్ళ పిల్లలకు ప్రైజులు ఇచ్చేవాళ్ళం మా సంఘం నుంచి. అదేవిధంగా 10th క్లాస్ మిడిల్ స్టూడెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం. కరోనా వచ్చిన నుంచి కొంచెం అవన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు అయితే కరోనా వారియర్స్కు ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పెద్ద ఎత్తున. అందులో డాక్టర్లకు, తర్వాత నర్సులకు, అంగన్వాడీ టీచర్లకు, పోలీసులకు, గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరపబడింది. అదేవిధంగా ఈ గణపతుల కార్యక్రమం 2013 నుంచి ప్రతి సంవత్సరం కూడా చెప్పాను. 3 సంవత్సరాలు నా సొంతగా ఇచ్చాను. ఇక్కడ ఫైనాన్స్ ఉండేది కాబట్టి. తర్వాత 3 సంవత్సరాలు లైట్స్ క్లబ్ వాళ్ళని కలుపుకొని ఇప్పుడు 6 సంవత్సరాలుగా స్థానిక ఉద్యోగుల సభ్యుల సహకారంతో వారిచ్చే
ఎంతో కొంత అమౌంట్తో వచ్చినన్ని మట్టి వినాయకులు తీసుకొచ్చి పంచడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావడానికి, అంటే ప్రకృతి పర్యావరణాన్ని పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి, శబ్ద కాలుష్యం. ఈ 4 కాలుష్యాలపై నేను ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది, పాఠాలు చెప్పడం జరిగింది. ఈ మట్టి గణపతిలో ఎందుకు వాడాలి అంటే మనకు నీటి కాలుష్యం జరుగుతుంది, పారిస్తూ విగ్రహాలు వాడడం. అదే మట్టి అయితే ఊరికైన పుట్టింది కాబట్టి ఆ విధంగా మనం నీటి కాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి, మట్టి కాలుష్యం నుంచి మనం రక్షణ పొందుతాం. కాబట్టి మేము ఈ 12 సంవత్సరాలుగా ఇక్కడ సంవత్సరం జరుగుతుంది. అయితే అయిన సార్లు మేము తీసేసాము. మాకు ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ యువతల ఒక గది ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ వారు మా కార్యక్రమాల కోసం. అయితే అది కొంచెం కరెంట్ లేకపోవడం, కొంచెం ఇంకోటి ఇటు గేట్ లేకపోవడం కారణంగా మీ అందరికీ తెలియాలి. మరి పాత బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విధేయతకే ప్రాధాన్యత ఇచ్చి పట్టం కట్టారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తి రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్కు సారథిగా నియమితులు కావడం మామూలు విషయం కాదు. మారుమూల గ్రామం, అంతకంటే తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉన్న ఒక గ్రామం నుండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమింపబడడం విశేషం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. డిగ్రీ చదువుతున్నప్పుడే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘంలో చేరిన మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా సంస్థపరమైన పదవులను అధిరోహించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ బాధ్యతలను మోశారు. ఈ నిబద్ధతనే కలిసి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకమైన మహేష్ కుమార్ గౌడ్ను మొదటి నుండి పీసీసీ అధ్యక్షునిగా చేయాలన్న లక్ష్యం నెరవేరింది. ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేని మహేష్ కుమార్ గౌడ్ది కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రస్థానం. భీమ్గల్ మండలం రహత్ నగర్లో జన్మించిన మహేష్ కుమార్ గౌడ్ బీకాం వరకు నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలలో చదివారు. అప్పుడే ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఎంతో మంది యువకులకు కరాటేలో తర్ఫీదు ఇచ్చారు. ఎంతో చురుకైన మహేష్ ఎన్ఎస్యుఐలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాకుండా యువజన కాంగ్రెస్ విభాగంలో పదవులు కొనసాగిస్తున్న తరుణంలో
కాలంలో మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన పరిచయాలు పెంచుకున్నాడు. ఆయనతో పనిచేసిన ఎంతో మంది నాయకులు ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా ఎదగడం కూడా మహేష్కు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బీసీ వర్గానికి చెందిన మహేష్ సున్నిత మనస్కుడు. ఎవరిని నొప్పించక తనదైన శైలిలో మాట్లాడడం, అందరినీ చేరదీయడం ఆయన నైజాం. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడినా చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ వైపే హైకమాండ్ అవకాశం ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి మహేష్ కుమార్కే దక్కడానికి ఇంకా పలు కారణాలున్నాయి. కాంగ్రెస్తో మహేష్ కుమార్ది 40 ఏళ్ల అనుబంధం. ఒక నాయకుడు 4 దశాబ్దాలుగా కేవలం పార్టీనే నమ్ముకొని ఉండడం మామూలు విషయం కాదు. అది ఒక్క మహేష్ కుమార్ గౌడ్కే సాధ్యమైందని చెప్పక తప్పదు. పదవుల కోసం ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. అవసరమైతే తన సీటును సైతం త్యాగం చేశారు. 2018, 2023 ఎన్నికల్లో అధిష్టానం వేరే వారికి టికెట్ ఇవ్వడంతో మహేష్ తన సీటును త్యాగం చేసి పోటీ చేయలేదు. 2024లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎంతో మంది బీసీ నేతలు ఈ పదవి కోసం పోటీ పడినా ఆయనకి దక్కింది. మహేష్ కుమార్ గౌడ్పై వ్యతిరేకత లేకపోవడం, ఎన్ఎస్యుఐ నుంచి క్రియాశీలకంగా పనిచేయడం, కింద స్థాయి నేతల్ని కలుపుకొని పోవడం, గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా నిర్వహించడం, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి. భారతీ ఛానల్ కార్యాలయంలో పార్వతీ పరమేశ్వర సహిత బొజ్జగణపయ్య కొలువుదీరారు. తొలి రోజు భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్ దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నగరంలోని భారతీ ఛానల్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎద్దుల బండిపై పార్వతీ పరమేశ్వరుని సహిత గణపతి ఆసీనులై ఉన్నారు. తొలి రోజు మండపంలో బ్రాహ్మణోత్తమును వేద మంత్రోచ్చరణల మధ్య భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్, భారతీ దంపతులు, మేనేజింగ్ డైరెక్టర్ గాదె కృష్ణ మండపంలో పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సిబ్బందితో పాటు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విజయకాంతాయ కళ్యాణనిదయేర్దయేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. లంబోదరహరాత్మజ విఘ్నరాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయ అస్తు మంగళం. పుష్పంతో నీళ్లు చుట్టి స్వామివారికి మొదలు చూపించండి. శివపార్వతులకు, గణపతికి, గౌరమ్మకు, కలశానికి, నవగ్రహాలకు అన్ని ఇట్లా ఒకసారి చూపించేసి కళ్ళకద్దు. ఉమ్మడి కోటగిరి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండపాలలో బొజ్జగణపయ్యలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ఆచరించారు. వినాయక ఉత్సవాల ప్రారంభంతో కోటగిరి, పొతంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. గల్లీ గల్లీలో గణపతి బప్ప మోరియా నినాదాలతో పల్లెలు మారుమ్రోగాయి. పూజా సామాగ్రితో పాటు వినాయకుని ప్రతిమల కోసం ప్రజలు బారులు తీరారు. బస్టాండ్, మార్కెట్ వద్ద రద్దీ పెరిగింది. పొతంగల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో 100 గణపతి ప్రతిమలను అధ్యక్షుడు రవికుమార్ గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరుపుకునే వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ వినాయక చవితి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని కోరారు. పాడి పంటలు బాగుండాలని, ప్రతి ఒక్కరూ వినాయకుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు మోహన్, రమేష్, దశరథ్, సాయాగౌడ్, సాయినాథ్, హనుమంతరావు, బర్జర్ శ్రీకాంత్, గంగా ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద భారతదేశంలోని అతిపెద్ద పండుగ అయినటువంటి మహాగణపతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి గల్లీలో కూడా మహాగణపతి పెట్టి పూజించడం అనేది మనకు తరతరాల నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బాలగంగాధర్ తిలక్ ముఖ్య కారకుడు. లాల్ బాల్ పాల్ మీరు వినే ఉంటారు. దాంట్లో బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ ఈ పండుగని ఎందుకు సృష్టించడం జరిగిందంటే ఆ రోజులలో మనకు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది. కాబట్టి వాళ్ళని మన దేశం నుంచి పారద్రోలడానికి ఈ మహాగణపతిని సృష్టించి అందరి కులాలకు, మతాలకు, హిందువులకు కాకుండా అందరికీ మతాలకు అతీతంగా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ మహాసంగ్రామం సృష్టించి వాళ్ళని పారద్రోలేటట్టు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ గణపతి అనేది ఒక ఫెస్టివల్ కాదు, ఇది మన ఐక్యతకు కూడా నిదర్శనమే.
ఈ మహాగణపతి. కాబట్టి ఏంటంటే మనము కూడా మన దగ్గర ఉన్న మండపాలలో కానీ మన ఇండ్లలో కానీ భక్తి భావనలతోని ఈ పండుగని మనం జరుపుకుందాం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఏంటంటే సినిమా పాటలు కానీ రికార్డింగ్ డ్యాన్సులు కానీ అటువంటి ఉంచకుండా మన ధర్మమే సనాతన ధర్మం. మనం ఏంటంటే భక్తితోనే పూజిద్దాం, భక్తితోనే తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసినట్టు చూద్దాం. అయితే శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకులు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అమ్ముతలేరు, ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మేము ఏంటంటే గత 5-6 సంవత్సరాల క్రితం బోధన నుంచి తీసుకొచ్చి ఫ్రీగా పంచేవాళ్ళం. అయితే మన గణపతి, మన ఊరు, మన మట్టి, మన చెరువు అనే ఉద్దేశంతో మన చెరువులో నుంచి మట్టిని తీసుకొచ్చి మా శాలివాహన పతంగలు ఉన్న కుమ్మరి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో నరేందర్ అని, కుమ్మరి రాజు అని వాళ్ళకి మేమేంటంటే ఈ తయారీకి అప్పచెప్పడం అనేది జరిగింది. వాళ్ళు తయారు చేసి మాకు సకాలంలో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఇచ్చి మేము తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు, ఈ సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడినట్టు. అంటే మన వినాయకులు పంచడం వల్ల బీర్కూర్లో ఊరకుక్కలు రెచ్చిపోతున్నాయి. సమూహాలుగా ఏర్పడి జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. విపరీతంగా పెరిగిన కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో సుఫియాన్ అనే బాలుడు పాల ప్యాకెట్ కోసం కిరాణా షాప్కి బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఓ వీధి కుక్క ఆ బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. అక్కడే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో ఆ కుక్క అక్కడి నుండి పారిపోయింది. గాయపడ్డ సుఫియాన్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఊరకుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శునకాలు గుంపులుగా తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు. పిల్లలు, వృద్ధులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుందని గ్రామస్తులు వాపోయారు. పంచాయతీ అధికారులు కుక్కల బెడద నుంచి ఉపశమనం కలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాల కేంద్రం ముంగట పిచ్చి కుక్కలు ఉన్నాయన్నీ. మా మామ కొడుకు కాలుకు పిచ్చి కుక్క కరిచింది, రక్తం చాలా పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, చూపెట్టినాం. మొత్తం మన బిరుకూరులో మొత్తం పిచ్చి కుక్కలే ఉన్నాయి అన్నీ. పిచ్చి కుక్కలకు గ్రామ పంచాయతీ ఇబ్బందులు ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు దానికి పట్టుకోవాలా, లేకుంటే దానికి చంపేయాలా. చాలామంది పిల్లలు బయటకు వెళ్ళాలంటే చాలా బుగులు పడుతున్నారు. మన బిరుకూరులో చాలా పిచ్చి కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎక్కడ వెళ్ళినా 10-20 కుక్కలు ఉంటున్నాయి. చిన్న పిల్లలు వెళ్ళాలంటే చాలా బుగులు పడుతున్నారు. కూడా భయం అవుతున్నది. నేను అలా పట్టినాక మళ్ళీ బైక్ మీద వెళ్తే మా వెంబడి కూడా పడ్డాయి కుక్కలు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్కు పీసీసీ పదవి దక్కడంపై దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. పార్టీకి విధేయునిగా ఉన్న ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవిని అధిరోహించారని కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్ రాజు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ బీసీ నేతకు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ప్రజలతో, పార్టీ నాయకులతో సౌమ్యంగా ఉంటూ ఎవరినీ నొప్పించకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని నమ్ముకొని ఉన్నారని, ముఖ్యమంత్రికి వెన్నంటే ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు కొట్టాలపల్లి రమేష్ గౌడ్, లాలాగౌడ్, శ్రీనివాస్, లింబాగౌడ్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏఐసిసి నియమించిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్న గారిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏయుఐ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టి గత 40 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నోసార్లు టికెట్ చేతదాకా వచ్చి చేజారిన సందర్భాల్లో కూడా పార్టీని వదిలిపెట్టకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన మహేష్ అన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు గత 4 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగిన సమయంలో
వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సమన్వయపరిచి దాదాపుగా రేవంత్ రెడ్డి గారితో సమానంగా పార్టీని భుజాలపై మోసి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో తన పాత్ర కూడా చాలా కీలకం. రేవంత్ రెడ్డి గారితో సమానంగా మహేష్ అన్న గారు కూడా బాన్స్వాడలో రోజు రోజుకు వైరల్ ఫీవర్స్తో పాటు అతిసార కేసులు విజృంభిస్తున్నాయి. ఏరియా ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో బెడ్స్ సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్స్వాడ పట్టణంతో పాటు మండలంలోని హన్మాజీపేట్, కోనాపూర్, తిరుమలపూర్ తదితర గ్రామాలలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. బెడ్లు సరిపోక బయట చైర్స్పై వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 400 మంది వరకు రోగులు వస్తుండగా అందులో 150 మంది వరకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ వస్తున్నారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. భారీగా వర్షాలు కురుస్తుండగా సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని అన్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. త్రాగే నీరు కలుషితం కాకుండా వేడి చేసుకుని త్రాగాలని, ఆహారం సైతం ఎప్పటికప్పుడు వండుకొని తినాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ బి శ్రీను. నేను ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువగా, దాంతోపాటు కడుపు నొప్పితో కూడిన పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. రోజుకి ఇక్కడ ఒక 400 పేషెంట్లు జనరల్ పేషెంట్లు వస్తే దాంట్లో 150 పేషెంట్లు అవే ఉంటున్నాయి జ్వరం అండ్ జీఈ పేషెంట్లు. ఈ జీఈ పేషెంట్లు ఎక్కువగా ఎందుకు వస్తున్నారు? మన బాన్స్వాడ పట్టణ మరియు చుట్టుపక్కల విలేజెస్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి మన ఏరియా హాస్పిటల్కి. ఎందుకు వస్తున్నాయి? మన ఇంట్లో వాటర్ ట్యాంక్ పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా మనకి జీఈ అంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ పేషెంట్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. రోజుకి జీఈ పేషెంట్లు 70 నుంచి 90 పేషెంట్లు వస్తున్నారు. 70 నుంచి 90, 100 వరకు కూడా రావచ్చు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బదావత్ తారాచంద్ నాయక్ పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గిరిజన నాయకుడికి చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రేఖాశ్యాం కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రామచంద్ర నాయక్ అధ్యక్షతన పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన బదావత్ తారాచంద్ నాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్ నాయక్, మాజీ రాష్ట్ర ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు శ్యామ్ నాయక్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, స్టేట్ బిలోజీ నాయక్, నిజామాబాద్ జిల్లా ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు చందు నాయక్, జిల్లా ఏఐబీఎస్ఎస్ మహిళా అధ్యక్షురాలు చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. वो हाथ जोड़ने उभरचे काय को हमें ना हमार कांस्टिट्यूंसी माई देरी कोनी ई कोण छे ई काय छे देखा के ना टिकट आए दिनो को तो काय किदो अब भैया को जान पोस्ट लावने पोस्ट मार घर आउ करू छु भैया मार बराबर पोस्ट मार के आओ छ वो कॉन्फिडेंस मन जगदंबा एडी करछ मैं भी और भक्तन छु कसर का तो कन्नाई भी मार तांडे पर जे जनरल बॉडी मीटिंग देती थी हमारे बैठते थे कुण मुना ऊपर से वो जाते वाला बेचते थे अब रख कुण मैकिस अनोर में एम्प्लॉयज स्टूडेंट से अपने जाते वाला भीलो आन के देते भाई आज हमें बाणज कर तू थम रहा तू हम तो झले कर बाइक में झल चुके थी तो कोई भी 12 जना मीटिंग है भाई समाज में कोई आंगली पड़क बताते थे कोई గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఆనందోత్సాహాల మధ్య ప్రశాంత వాతావరణంలో శోభాయమానంగా వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో గణనాథుడు కొలువుదీరాడు. గణేష మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల గల్లీ ప్రజల ఆహ్వానం మేరకు కిసాన్ గల్లీ గణపతి మండపానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం పూజలు చేయాలని అన్నారు. వినాయక నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బైన్సా ఏఎస్పీ అవినాష్, సిఐ రాజారెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గల్లీ వాసులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో
కిసాన్ గల్లీలో మహాదేవన్ మందిరంలో ఈ గణేష్ ప్రతిష్టాపనకి ఫస్ట్ పూజకి ఆహ్వానించినందుకు నాకు ముఖ్యంగా నిర్వాహకులకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పండగ అంతా సంతోషకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాను. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకొని నిమజ్జనం వరకు కూడా శాంతి సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ముద్దుబిడ్డ, నిఖార్సైన కాంగ్రెస్ వాది, తన చిన్ననాటి స్నేహితుడు, నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే మహేష్ కుమార్ గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడడం చాలా సంతోషకరమైన విషయమని డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఈ నియామకం వల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మరింతగా బలపడడానికి దోహదం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిసాన్ షాపింగ్ మాల్ ఎదుట మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్ల నుండి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాలుష్య నివారణకు, భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని బహుమతి అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇందూర్ నగరంలో మండపం నిర్వాహకులు కూడా దయచేసి పీఓపీ విగ్రహాలు కాకుండా వీలైనంత వరకు మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. బాల్కొండ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన వంతు బాధ్యతగా మొట్టమొదటిసారిగా 800 మట్టి గణపతి ప్రతిమలను కుందారపు శ్రీనివాస్ పంపిణీ చేశారు. ప్రముఖ ఆలయం సలిగంటి మరియు ఆర్మూర్ గల్లీ భక్త హనుమాన్ ఆలయాల వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు కుందారపు రమేష్, కత్రాజీ నరేందర్, సంజీవ్ గౌడ్, సంతోష్ గౌడ్, అంబటి నవీన్, కేజీసీ యూత్ సభ్యులు, ఇతర యువజన సంఘాలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో శుక్రవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఓ అపార్ట్మెంట్పై పిడుగుపడింది. కానీ ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. నగర శివార్లోని గంగస్థాన్ ఫేజ్ 2లోని పొద్దుటూరి అపార్ట్మెంట్ చివరి అంతస్తు పిట్టగోడపై పిడుగు పడడంతో స్వల్పంగా దెబ్బతింది. పిడుగుపడి వచ్చిన శబ్దంతో ఫ్లాట్లలో ఉంటున్న వారు భయానికి గురయ్యారు. 6వ అంతస్తులో సైడ్ గోడ కూలిపోవడమే కాకుండా కొన్ని ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్యుఐ నాయకులుగా రాజకీయ ప్రవేశం చేసిన మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులుగా ఎంతో కష్టపడి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2 సార్లు డిచ్పల్లి, నిజామాబాద్ అర్బన్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందని తెలిపారు. ఎంతో కష్టపడి తత్వం కలిగిన వ్యక్తి ఆయన అని అన్నారు. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఎల్లప్పుడూ కార్యకర్తలు అందుబాటులో ఉండే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా నియమింపబడిన జిల్లా నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మజీద్ మరియు తదితరులు మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమితులు కావడంతో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో జిల్లా కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ బార్సి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేశ మహేష్, ఎజాజ్, బొబ్బిలి రామకృష్ణ, పంచారెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
మోస్రా మండలం చింతకుంట గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ సయాగౌడ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఉద్దేశంతో గ్రామంలో 108 విగ్రహాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి, సాయిరెడ్డి, జీవన్, ప్రవీణ్ గౌడ్, గంగాధర్, శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినందుకు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ప్రతిష్టత కోసం అహర్నిశలు పాటుపడిన మహేష్ గౌడ్కు పార్టీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. నూతన పీసీసీ చీఫ్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను నిజామాబాద్ నగరానికి చెందిన పలువురు సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మహేష్ నియామకంతో నిజామాబాద్ జిల్లా ఘనత మరోసారి చాటిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ను శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ డి రాజేంద్ర ప్రసాద్, శేఖర్ గౌడ్, ఆకుల శ్రీశైలం, బంటు బలరాం, బాజన్న తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.